हर प्राणेश्वरीं वंदे हंत्रीं विविध विद्विषाम् విజయవాడలో విరాజమానమైన జగన్మాత కనకదుర్గా పరమేశ్వరి అమ్మవారి ఈ దివ్య సన్నిధానానికి ప్రాచీన కాలం నుండి శృంగేరి శారదా పీఠం యొక్క జగద్గురువులు తమ యొక్క విజయయాత్రా కాలంలో ఇక్కడికి విచ్చేసినప్పుడు అమ్మవారి సన్నిధికి వచ్చి అమ్మవారి సన్నిధిలో తమ కరకమలముల మీదుగా అర్చనను నిర్వహించి అమ్మవారి సన్నిధిలో లోకక్షేమాన్ని ప్రార్థించడం, సమస్త ఆస్తికుల యొక్క యోగక్షేమాన్ని ప్రార్థించడం అనేటటువంటిది ఆరంభించి వచ్చినటువంటి సంప్రదాయం. తదనుసారంగా మా పరమ గురువులు జగద్గురు శ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు, మా గురువరేణ్యులు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు అనేక పర్యాయములు ఇక్కడికి ఇచ్చేసి అమ్మవారిని అర్చించి అమ్మవారి సన్నిధిలో సమస్త ఆస్తికుల యొక్క యోగక్షేమాన్ని ప్రార్థించి అందరికీ కూడా ఆశీర్వాదాన్ని అందించారు. తదనంతరం వారి యొక్క పరిపూర్ణమైనటువంటి కృపతో, మా గురువుల యొక్క కృపతో ఇంతకుముందు 6 సంవత్సరాల క్రితం ఇక్కడికి మేము యాత్రలో వచ్చినప్పుడు అమ్మవారిని అర్చించాం. ఇవాటి రోజున మళ్ళీ అదే ఒక సందర్భం పునరావృతమైంది. అమ్మవారి సన్నిధిలో ఇవాటి రోజున అర్చనలు నిర్వహించి, మహాపూజలు నిర్వహించి మన యొక్క ఈ సనాతన హిందూ ధర్మం, ఈ సనాతన సంస్కృతి, ఈ భారతదేశం, ఇక్కడ ఉండేటటువంటి ఆస్తికులు సమస్త ప్రజలు కూడా నిరంతరం విశేషమైనటువంటి క్షేమాన్ని పొంది ఈ వైదిక ధర్మం విశేషమైనటువంటి అభివృద్ధిని పొంది విశేషమైనటువంటి ప్రచారాన్ని పొంది భక్తులందరికీ కూడా ఇతోపి అధికమైనటువంటి ధార్మిక శ్రద్ధ ఏర్పడి ఈ ఒక మార్గాన్ని దృఢంగా అవలంబించి తమ యొక్క జీవితాన్ని సార్థకం చేసుకునేట్టుగా అటువంటి ఒక గొప్ప ప్రేరణని అందరికీ కూడా ప్రసాదించి ఈ లోకాన్ని అనుగ్రహించాలి అని అమ్మవారి సన్నిధిలో ప్రార్థన చేశాం. విశేషంగా మనం పురాణ ఇతిహాసాదుల్ని అవలోకన చేస్తే దేవతలు, మహర్షులు, మహారాజులు, మహాపురుషులు, అవతార పురుషుల నుంచి సామాన్య జనుల వరకు అందరూ కూడా దుర్గా అమ్మవారిని అర్చించారు. అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యారు. తద్వారా తమ జీవితాన్ని సార్థకం చేసుకున్నారు. ఈ విషయానికి ఎన్నో ఉదాహరణలు మనకి పురాణంలో కనిపిస్తూ ఉన్నాయి. విశేషంగా మనం మహాభారతంలో చూస్తే అక్కడ మహాభారతంలో స్వయంగా కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఒక మాట చెప్తాడు. ఏమిటి అని అంటే, ఇప్పుడు మొత్తం కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమై ఉన్నావు కదా, నేనంతా సిద్ధమయ్యాను అంటాడు. కానీ ఇంకా ఒకటి మిగిలిపోయింది. ఇది కనుక నువ్వు సాధించకపోతే ఈ యుద్ధంలో నీకు జయం అనేది లభించడం అసాధ్యం అని స్వయంగా కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు. ఏమిటా పని అని అంటే, నువ్వు తపస్సు చేసి దుర్గా అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి. దుర్గా అమ్మవారు నీకు ప్రసన్నురాలై
నిన్ను అనుగ్రహిస్తే అప్పుడు మాత్రమే నీకు యుద్ధంలో విజయం అనేది సాధ్యం అని స్వయంగా కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి విషయం మనకు ఆ మహాభారతంలో అక్కడ భీష్మ పర్వంలో మనం ఆ విషయాన్ని చూడొచ్చు. అప్పుడు వెంటనే కృష్ణుడి యొక్క ఆదేశానుసారం అర్జునుడు వెంటనే అమ్మవారిని ప్రార్థిస్తాడు, తపస్సు చేస్తాడు. అమ్మవారి ఆ తపస్సుకు ప్రసన్నరాలి వెంటనే అక్కడ ప్రత్యక్షమై అర్జునుడికి అనుగ్రహించి విశేషంగా అనేక విధమైనటువంటి అస్త్రాల్ని ప్రసాదిస్తుంది. విశేషంగా ఇప్పుడు ఈ క్షేత్రంలో ఇక్కడ ఉన్నటువంటి ఆ ఒక ఇతిహాసం, ఆ మహాభారతంలో ఉన్నటువంటి విషయం, ఆ రెండింటికి కూడా పరిపూర్ణమైనటువంటి ఒక సామ్యం అనేది ఉంది. కాబట్టి అట్లా అప్పుడు అర్జునుడు అమ్మవారిని స్తుతిస్తూ ఒక స్తోత్రాన్ని కూడా రాస్తాడు. అది కూడా మనకు మహాభారతంలో లభిస్తూ ఉన్నది. కాబట్టి ఇటువంటి స్వయంగా కృష్ణ పరమాత్మ ఆ అమ్మవారి యొక్క శక్తిని గురించి వర్ణించి అర్జునుడిని తపస్సు చేయమని ఆదేశించడం, అర్జునుడు అలాగే తపస్సు చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందడం, ఈ రకంగా ఎంతోమంది అమ్మవారిని అనుగ్రహించి అమ్మవారిని అనుగ్రహాన్ని పొంది అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది విశేషంగా తమ జీవితాన్ని సార్థకపరుచుకున్నారు. కాబట్టి ఆ జగన్మాత యొక్క ఆరాధన అనేది పరంపరగా మన దేశంలో ఉన్నది. అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఈ ఒక వైదిక ధర్మం, మన యొక్క ఈ సనాతన హిందూ ధర్మం, నేను ఎప్పుడో మాట చెప్తూ ఉంటాను, ఏమిటి అని అంటే ఇది ఈ సనాతన వైదిక ధర్మం హిందూ ధర్మం అనేది చక్కగా ఉంది అని అంటే అప్పుడు లోకం మొత్తం క్షేమంగా ఉంటుంది. దీన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు మాత్రమే క్షేమంగా ఉంటారని కాదు. ఎందుకంటే ఈ ధర్మం అనేది మనకి ఎప్పుడూ కూడా నేను మాత్రం బాగుండాలి, నా వాళ్ళు మాత్రం బాగుండాలి, నా పరివారం మాత్రం బాగుండాలి అని అనడం నేర్పించలేదు ఈ ధర్మం మనకి. మొట్టమొదటిది మనం పుట్టినప్పటి నుంచి ఈ ధర్మం మనకి ఏం నేర్పించింది అంటే అందరూ బాగుండాలి, వాళ్ళు వీళ్ళు అనే భేదం లేకుండా లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు అని అటువంటి ఒక మనస్థితిని ఈ సనాతన ధర్మం మనకి నేర్పించిందే తప్ప ఎప్పుడు కూడా మా వాళ్ళు బాగుండాలి, వీళ్ళు బాగుండాలి అనేటటువంటి ఆ సంకుచిత భావనకి ఇక్కడ అవకాశమే లేదు. అటువంటి ఒక విస్తృతమైనటువంటి దృష్టి మన యొక్క సనాతన ధర్మం మనకి ఇస్తూ ఉన్నది. కాబట్టి ఈ ధర్మం చక్కగా నిలబడింది అని అంటే అప్పుడు సమస్త ప్రపంచము బాగుంటుంది. దీనికి ఏమన్నా ఈ సంకష్ట స్థితి వచ్చింది అని అంటే అప్పుడు ప్రపంచంలో కేవలం దీన్ని అనుసరించే వాళ్ళకి మాత్రం ఇబ్బంది కలగడం కాదు, సమస్త ప్రపంచానికి అది సంక్షోభానికి కారణం అవుతుంది. ఎందుకంటే శాస్త్రం, వేదం మనకేం చెప్తోంది? ధర్మో విశ్వస్య జగత ప్రతిష్ఠ అని చెప్తోంది. ఈ సమస్త ప్రపంచాన్ని యో వేదాదౌ స్వర ప్రోక్తో వేదాంతే ప్రతిష్ఠితః తస్య ప్రకృతిః తస్య పరస్య మహేశ్వరః. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. సర్వా ఏవ దేవతాః ప్రేమాది.
కింద పడిందని చెప్పి అమరిస్తారు వాళ్ళు కూడా శ్రీ మాత్రే నమః. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా విజ్ఞప్తి. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. వెనకాల భక్తులు చాలా మంది ఉన్నారు. గురువుగారు కనిపిస్తోంది. ఎన్నో రోజులుగా పూజ్య గురుదేవులు ఇక్కడికి రావాలని ఆశించి పరితపిస్తూ ఉన్న నాకు ఈరోజు ఒక సదావకాశాన్ని గురువు గారు ప్రసాదించారు. ఇది దుర్గా మల్లేశ్వరుల యొక్క అనుగ్రహంగాను, అలాగే శ్రీశైల భ్రమరమ్మ మల్లికార్జునుల యొక్క ఆశీర్వాదంగాను, జ్ఞానప్రసూనంబ కాళహస్తీశ్వరుల యొక్క మహద్ ఆశీర్వచనంగాను నేను భావిస్తూ, పుణ్యక్షేత్రాలు కలిగినటువంటి ఈ రాష్ట్రంలో శృంగేరి పీఠం చేస్తున్నటువంటి కృషి సనాతన ధర్మానికి అండగా నిలబడిన తీరు ఆది శంకరుల గారి నుంచి నేటి వరకు ఆ పీఠం నిలబడినటువంటి తీరు బహుశా అద్వితీయమని చెప్పవచ్చు ప్రపంచంలో. అందుకే జగద్గురువులుగా భాషిస్తున్నటువంటి శారదా అమ్మవారి యొక్క ఆశీర్వాదాలతో జగద్గురు పీఠం మనకు దక్కడం, మనకు సమీపంలో ఉండడం, ఆ జగద్గురువు యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మన రాష్ట్రం అంతటా ఉభయ రాష్ట్రాల్లోనూ వ్యాపించి ఉండడం మన యొక్క అదృష్టంగా భావిస్తూ, రాబోయే రోజుల్లో అత్యద్భుతమైనటువంటి ధార్మికమైనటువంటి కార్యక్రమాలను పీఠం నుంచి ఆశీర్వాదపూర్వకంగా మనకు అందబోతున్నాయి అని భావిస్తూ, మా రాష్ట్ర ప్రభుత్వానికి, దేవాదాయ శాఖకు, అలాగే మా దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానానికి వారి యొక్క అండదండలు ఆశీర్వచనాలు మెండుగా ఉండాలని ప్రార్థిస్తున్నాము. ఈ మధ్యనే మనం తలపెట్టినటువంటి ఎన్నో కార్యక్రమాలు భగవద్ ఆశీర్వచనం వల్ల పరమ గురువుల యొక్క కరుణా దృష్టి వల్ల పూర్తి అయినాయి. ఎంతో కాలంగా మిగిలి ఉన్నటువంటి శివాలయం ఈరోజు గురువు గారు అర్చన చేస్తుంటే మనసు పొంగిపోయింది. అభిషేకం చేస్తుంటే 5 ఏళ్లుగా మూతపడినటువంటి ఆలయం ఈ మధ్యనే ప్రారంభానికి నోచుకుంది. అత్యద్భుతమైనటువంటి ఆలయంగా ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక గొప్ప ఆలయంగా నిలబడబోతోంది. అటువంటి ఆలయం పూర్తి కావడం, మరి సంగా నరసింహరావు గారు అనేటువంటి ఒక పరమ గొప్ప దాత ఆ యాగమండపాన్ని పూర్తి చేసి 36 స్తంభాల యాగమండపాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దడానికి వెనక ఉన్నటువంటి కారణం గురుదేవుల యొక్క ఆశీర్వచనమే. అది పెద్ద గురువు గారు ఇక్కడికి వచ్చినప్పుడు పెద్ద స్వామివారు ఇచ్చినటువంటి ఆనతి మేరకు దాదాపు 10 సంవత్సరాలు ఆయన కాచుకుని ఆ మాట కోసం ఈరోజు సంపూర్ణంగా చేసి గురువుల గారి యొక్క పాద స్పర్శతో ఆ యాగశాల పునీతమైందనిగా నేను భావిస్తున్నాను. ఆయన జన్మ ధన్యమైంది. మాకు బహుశా ఇటువంటి చారిత్రకమైన అవకాశం అని నేను అందుకే అంటున్నాను. మరి ఇలాంటి ఒక దేవాలయంలో కనకదుర్గా వైభవాన్ని రాగానే, కనకదుర్గా వైభవం ఇక్కడేమి సరైనటువంటి గ్రంథాలు లేవు, మూల చరిత్ర తెలిపేవి, మూల విషయాలను తెలిపే గ్రంథాలు లేవని అడిగినప్పుడు సీతారామాంజనేయ శర్మ గారు
వెంటనే కూర్చొని పురాణాల నుంచి, వేదాల నుంచి, శాస్త్రాల నుంచి దుర్గా అమ్మవారి యొక్క వివిధ రకాలైనటువంటి అంశాలను సేకరించి అందులో ప్రస్తావించడం, కనకదుర్గ వైభవంగా ఆ పుస్తకాన్ని మనం అమ్మవారికి సమర్పించడం, అందుకు గురుదేవుల అనుగ్రహ భాషణాన్ని అందులో పేర్కొనడం మా యొక్క అదృష్టంగా నేను భావిస్తున్నాను. అంత దూరంలో ఉన్నారనే చింత లేకుండా ఏదో రకంగా నాకు ఆ ఆశ పరంపర కొనసాగడం నా యొక్క పూర్వజన్మ సుకృతం. మా తల్లిదండ్రులు ఆ పీఠానికి ఆ పాదపూజ చేసిన పుణ్యమో ఏమో ఈరోజు రాయదుర్గంలో శంకర మఠంలో మేము చేసుకున్నటువంటి భాగ్యం అది. ఆయన్ను చిన్నప్పటి నుంచి అర్చించుకున్నటువంటి పుణ్య విశేషంగా నేను భావిస్తున్నాను. అలాగే అపౌరుషేయం శ్రీ మహాభాగవతం అనేటువంటి ఒక గ్రంథం ఉందని కూడా తెలియనటువంటి గ్రంథం. ఎప్పుడో అది అపౌరుషేయం ఎందుకన్నారంటే అమ్మవారిని బ్రహ్మ ప్రార్థించారట, అమ్మ నీ యొక్క శక్తిని తెలియలేకున్నాను, నేను ఏం చేయాలి, ఎక్కడుంది, నాకు నీ గురించి తెలియాలి అంటే నా పాదాల చెంత చూడు, నీకు అక్కడ దొరుకుతుంది అని అంటే అప్పుడు ఆయన అమ్మవారి పాదాల చెంత ఆ అపౌరుషేయమైనటువంటి ఆ సంపత్తిని తీసుకున్నారని, అది తర్వాతి తరాలకు అందించారని అందులో పేర్కొనబడి ఉంది. ఏది ఏమైనా మన దగ్గర లేదు, భారతదేశంలో హ్యాంబర్గ్ యూనివర్సిటీలో ఉన్నటువంటి అతి పురాతనమైన గ్రంథం. ఈ భాగవతం కన్నా ముందు ఉపయోగించిందేమో అని నాకు కొంచెం అవసరం అయితే క్షమించండి, నాకు కొన్ని విషయాలు తెలియవు. మరి అంతటి ప్రశస్తమైన గ్రంథాన్ని గురువు గారి చేతుల మీదుగా, స్వామివారి చేతుల మీదుగా ఈరోజు సంస్కృత గ్రంథాన్ని ఆవిష్కరించాము. తెలుగు గ్రంథాన్ని ఇంతకు ముందే ఆవిష్కరించిన మాట వాస్తవం. అందువల్ల సంస్కృత మూలాన్ని, ఆ సంస్కృత మూలం ఉంటే భారతదేశంలో నిలబడుతుందని నమ్మకం చేత సంస్కృత మూలాన్ని ఎన్సీఆర్టీ వాళ్ళ సహాయకారం చేత దాన్ని ముద్రించాము. అది స్వామివారి చేతుల మీదుగా ఆవిష్కరించడం మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఇలా మా దేవస్థానం అర్చకులు, వేద పండితులు, పరిచారకులు, తర్వాత మా సిబ్బంది అందరూ కూడా ధర్మానికి చేయడానికి నా మాటగా నా వెంట వస్తూ అనేక కార్యక్రమాల్లో నిమగ్నమై ఈ సంవత్సర కాలంగా చాలా గొప్ప మంచి పేరు తెచ్చుకొని దసరాలు, 2 దసరాలు, మొన్న దసరా మరీ 15 లక్షల మంది దాకా వచ్చి ఈ ప్రాంతం అంతా అమ్మవారి నామస్మరణతో నిండిపోయింది. ఇటువంటి సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా చిన్న ఆలయమైన, చిన్న ప్రదేశమైన అన్ని లక్షల మందిని చేయగలగడంలో మీ ఆశీర్వాదం, అమ్మవారి దయ ఉన్నాయని భావిస్తూ మీ యొక్క ఆశీర్వాదం మా దేవస్థానం పైన, దేవస్థానం సిబ్బంది పైన, ముఖ్యంగా మాకు వేద పాఠశాల ఉంది, అది సంపూర్ణమైన వేద పాఠశాలగా చేయాలని మా తపనకు మీ ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తూ ఈరోజు మేము చాలా చాలా ధన్యులమని మీకు తెలియజేస్తూ మీ అనుగ్రహ భాషణాన్ని కొనసాగించాల్సిందిగా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మీ గురుభ్యో నమః.